బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో హృదయ విచారక సంఘటన చోటు చేసుకుంది. మనిషి బతికుండగానే సొంత ఇల్లు లేక శ్మశాన వాటికలోకి చివరి క్షణాల కోసం బంధువులు తీసుకెళ్లారు. గోపి అనే వ్యక్తి పట్టణంలో అద్దె ఇంట్లో కిరాయికి ఉంటూ టిఫిన్ సెంటర్ను నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన గోపికి ఎన్ని హాస్పిటళ్లలో తిరిగినా ఆరోగ్యం బాగుపడటంతో ఇక చివరి క్షణాలు డాక్టర్లని చెప్పడంతో గోపిని కిరాయి ఉంటున్న ఇంటికి తీసుకుంటారా తమ ఇంటిలో చనిపోవద్దు అంటూ కూడా ఇంటి యజమాని హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక గోపిని బంధువులు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. చివరి క్షణాల్లో సొంత ఇల్లు లేక శ్మశాన వాటికలో గోపి చివరి క్షణాలు అనుభవిస్తున్నారు. తమ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. ఇక ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే సమాజంలో మానవత్వం లేదా అనిపిస్తుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో హృదయ విచారక సంఘటన చోటు చేసుకుంది. మనిషి బతికుండగానే సొంత ఇల్లు లేక శ్మశాన వాటికలోకి చివరి క్షణాల కోసం బంధువులు తీసుకెళ్లారు. అదే ఇక డీటెయిల్ చూస్తే గోపి అనే వ్యక్తి పట్టణంలో ఓ అద్దె ఇంట్లో కిరాయికి ఉండి టిఫిన్ సెంటర్ను నడుపుతూ తన జీవనాన్ని సాగిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన గోపికి ఎన్ని హాస్పిటళ్లలో తిరిగినా ఆరోగ్యం బాగుపడకపోవడంతోనే చివరి క్షణాలు అని డాక్టర్లు చెప్పడంతోనే గోపిని కిరాయి ఉంటున్న ఇంటికి తీసుకురాక తమ ఇంటిలో చనిపోవద్దంటూ ఇంటి యజమానులు హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక గోపిని బంధువులు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. చివరి క్షణాల్లో సొంత ఇల్లు లేక శ్మశాన వాటికలో గోపి చివరి క్షణాలు అనుభవిస్తున్నారు. తమ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. మా బంధువులు సార్, మా మేనత్త కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్. 5 రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్. ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసిండ్రు సార్. నిమ్స్కు 5 రోజులు ట్రీట్మెంట్ జరగగానే ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నాను సార్. రాగానే ఈయనే కొంచెం సింక్ అయింది సార్. అయినాక కిరాయి ఇంటికి తీసుకొచ్చినాం సార్. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి అని ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నారు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకు వచ్చినాం సార్. శ్మశాన వాటికకు వచ్చినాక ముళ్ళు కాపు సంఘం వారు పెద్ద మనసు వేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆయనకు బాగా పేదవాళ్ళు సార్. కొంచెం పెద్ద మనసు వేసుకొని సార్ కూడా డబ్బులు పంపించారు రాత్రి. ఇంకా కూడా సాయం చేసేవాళ్ళు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నారు సార్. వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్. ఇట్లాంటి పరిస్థితి